షాద్నగర్ దళిత మహిళపై దాడి కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మహిళపై దాడి చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డితో పాటు మరో 5 కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు సైబరాబాద్ సిపి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో దొంగతనం కేసులో దళిత మహిళను పోలీసులు చావబాదారు. దొంగతనం చేశారనే ఆరోపణలతో మహిళ, ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. విచారణ టైంలో మహిళ అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు. షాద్నగర్ లోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులపై ఇంటి పక్కన ఉంటున్న నాగేందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడు జగదీష్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. తర్వాత భర్తను వదిలేసి డిటెక్టివ్ సిఐ రామ్రెడ్డి, ఇతర సిబ్బంది బాధితురాలు సునీతను కుమారుడి ముందే విచక్షణ రహితంగా కొట్టారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సిఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. పోలీస్ దెబ్బలకు మహిళ స్పృహ కోల్పోయి పడిపోయింది.